ముఖ్యంగా కావలిని ప్రేమించండి, కావలిని ఆరాధించండి, కావలి మీద మమకారాన్ని పెంచుకోండి, కావలి కోసం పరితపించండి, కావలి అభివృద్ధి కోసం పాటుపడండి అని చెప్పి తెలియజేస్తూ, తల్లిని మనం ఎలా ప్రేమిస్తున్నామో మన పుట్టిన జన్మభూమిని కూడా మనం ప్రేమించాలనే నినాదంతో ఐ లవ్ కావలి అనేటువంటి ఒక సింబల్ని ఈరోజు కావలిలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఆనుకొనే జాతీయవాదం ఉండాలి, ఈ దేశం యొక్క గొప్పతనం మనకు ఉండాలి, ఆ జెండా నీడను మనం బతుకుతున్నాం, ఎప్పుడు కూడా మనం తలెత్తుకొని తిరుగుతున్నాం అంటే మన వెనక ఆ జెండా ఉందని మనం గర్వంగా బతుకుతున్నాం. ఆ జెండా నీడని మనం తెలుసుకోవాలి, భారతదేశం యొక్క విశిష్టతను మనం తెలుసుకోవాలి, ఈరోజు భారతదేశం యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాలి, భారత జాతి మీద గౌరవాన్ని పెంచుకోవాలి, ఇండియా మీద ప్రేమను పెంచుకొని పుట్టిన వాళ్ళగా మనం ఇండియాలోనే ఉండాలి, ఇండియాలోనే ఎదగాలి, ఇండియాకే సేవ చేయాలి, ఇండియాలోనే కడతేరాలి. అంతటి గొప్ప భూమిలో పుట్టిన మనం ఇతర దేశాలకు వెళ్ళటం కాదు, ఈ దేశంలో ఉండి ఈ దేశానికి సేవ చేయాలని ఆలోచన రప్పించేందుకోసంగా 100 అడుగుల ఎత్తులో స్తూపాన్ని ఏర్పాటు చేసి అక్కడ జెండాని ఆవిష్కరించడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ కావలికి ఎనలేని సేవలు చేసినటువంటి మహోన్నతుల యొక్క వ్యక్తుల యొక్క చిత్రపటాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గ్యాలరీలో. దాంట్లో ముఖ్యంగా 1952 నుంచి నేటి వరకు ఎమ్మెల్యేలుగా పనిచేసి డిస్ట్రిక్ట్ సేవలు అందించిన 11 మంది ఎమ్మెల్యేల యొక్క చిత్రపటాలను ఇక్కడ ఏర్పాటు చేశాం. కావలి జవహర్ భారతి సృష్టికర్త దొడ్ల రామచంద్రారెడ్డి గారి చిత్రపటంతో పాటు తెలుగువాడిగా పుట్టి కావలవాసిగా పెరిగి కావలిలోని నాటక రంగంలో ఎనలేని కీర్తి సేవలు చేసి సినిమా రంగంలో ఎనలేని సేవలు చేసిన రాజనాల్ గారి ఫోటోతో కలిపి కావలి అభివృద్ధికి ప్రదాతగా ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి పట్టణంతో పాటు 14 మంది శిలా పటాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక వైపున జాతీయ జెండా సృష్టికర్త పింగళి వెంకయ్య గారు, జనగణమన గేయ రచయిత మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, వందే మాతరం గేయ రచయిత బకింగం చటర్జీ గారు, మా తెలుగు తల్లికి శంకరంబాడి సుందరాచారి గారు, అదేవిధంగా జ్యోతిరావు పూలే గారు, అంబేద్కర్ గారు, బాబు జగజీవన్ గారు, మదర్ తెరిసా గారు, తెలుగువాడిగా పుట్టి దేశానికి రాష్ట్రపతిగా అయిన నీలం సంజయ్ రెడ్డి గారు, తెలుగువాడిగా పుట్టి దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహరావు గారు, ఇతర దేశాల్లో పుట్టి పుణ్యభూమికి సేవ చేయాలనే ఆలోచనతో ఇండియాకు వచ్చి ఎనలేని సేవలు చేసిన తల్లిగా ఉన్నటువంటి మదర్ తెరిసా గారు, అదేవిధంగా అబ్దుల్ కలాం గారు, ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త, తెలుగువాడి గొప్పతనానికి తెలుగు భాషకి రాష్ట్రం ఉండాలని కోరుకున్న అమరజీవులైనటువంటి పొట్టి శ్రీరాముల బొమ్మతో పాటుగా తెలుగువాడిగా ఉండి నెల్లూరు జిల్లాలో పుట్టి 1 లక్షల పాటలు పాడిన గేయ రచయిత అయినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారితో పాటు పేదవాడిగా పుట్టి పేదరికాన్ని అనుభవిస్తూ నిరంతరం కూడా ప్రజాసేవలో నిమగ్నమై ఈ దేశానికి ఎనలేని సేవలు చేసి బీజేపీ దేశ అధ్యక్షుడిగా ఈ దేశ ఉపాధ్యక్షుడిగా పనిచేసినటువంటి ముప్పవరపు వెంకయ్యనాయుడుతో కలిపి 14 ఫోటోలు ఒకవైపున ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరితో పాటుగా 2 ప్రముఖులైనటువంటి ఒకరు హింసావాదంలో కాదు, అహింసావాదంలో దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టి ఆయన ఫలాలు మనం అనుభవిస్తున్న మహాత్ముడిగా మిగిలిపోయినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క చిత్రపటాన్ని నిలువుటంత అద్దంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక వైపు తెలుగు దేశం యొక్క గొప్పతనాన్ని, తెలుగువాడి యొక్క పౌరుషాన్ని, తెలుగు జాతి యొక్క ఖ్యాతిని, తెలుగు భాషని ఈరోజు నలుమూలలో వ్యాపింపజేసి గిన్నీస్ బుక్ రికార్డు ఎక్కి 9 నెలల్లోనే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన వెంటనే ముఖ్యమంత్రిగా శ్రీ ఎన్టీ రామారావు గారి చిత్రపటాన్ని ఇంకోవైపు ఏర్పాటు చేసి ఈరోజు ప్రజలకు అంకితం చేస్తున్నాం.